ऑनरेबल स्पीकर सर, आपका बहुत बहुत शुक्रिया मुझे इस क्वेश्चन पे बात करने का जो मौका दिया है ओवरसीज स्कॉलरशिप पे। मेरा सवाल सीधे डायरेक्ट ये है कि जब से ये स्कॉलरशिप स्कीम आई है, टोटल हाउ मेनी स्टूडेंट्स आर अप्लाइड फॉर द ओवरसीज स्कॉलरशिप आर फ्रॉम माइनॉरिटी, BC, SC, ST कैटेगरीज? प्लीज प्रोवाइड डाटा ईयर वाइज सर। ईयर वाइज हमको डाटा अगर देंगे तो बेहतर रहेगा। What the target and achievement of overseas scholarship minorities, BC, SC and ST categories? Please provide data year wise sir. और एक चीज सर, as on date how many application are due of overseas scholarship in Telangana state? Please provide minorities, BC, SC and ST categories. सर हमारा सवाल यही है कि सब डिटेल वाइज अगर आप ईयर वाइज अगर देंगे तो हमको ये पता चलेगा कि कितने, और इसके अलावा जो स्टूडेंट ऑलरेडी वहाँ पे स्टडीज कर रहे हैं सर, उसका जो सेकंड इंस्टॉलमेंट नहीं मिला है सर, उसको भी आप जल्द से जल्द रिलीज कर देंगे तो ताकि वो बच्चे स्टडी जिसकी कंप्लीट भी हुई है उन लोग अपना सर्टिफिकेट वो लेके वापस आ सकते हैं सर यहाँ पे, और यहाँ अगर कुछ अगर रहा तो वो काम भी कर सकते हैं सर। बहुत बहुत शुक्रिया, आपने मुझे मौका दिया है। गौरव मंत्री गाరు అధ్యక్ష, ఈ క్వశ్చన్ పెట్టి రాజకీయం చేయాలనే తపన బాగా కమలాకర్ గారికి కనపడ్డాయి సార్. వాస్తవానికి నేను మాట్లాడిన దాంట్లో ఏదో తప్పు ఉందని మాట్లాడిండు. చదువుకునే విద్యార్థుల సంఖ్య చెప్పడం జరిగింది. 1913 మంది చదువుతున్నారని చెప్పడం జరిగింది. మరి అందులో ఏం తప్పు ఉందో నాకు అర్థం కాలే. ఒకసారి మీ దృష్టికి తీసుకురావాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. మేము ఈ సంవత్సరం క్లియర్ చేసినాయి 7, 12 తర్వాత ఎంపిక చేయబడ్డాయి. ఇది ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎంపిక చేయబడ్డాయి. SC కింద 210 మంది సార్. దరఖాస్తులు 676 వచ్చినాయి సార్. దాంట్లో 210 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. BC సంక్షేమ శాఖకు 300 మంది విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరిగింది. మైనార్టీ శాఖ ద్వారా 500 మంది విద్యార్థులను మరి సెలెక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ST శాఖ ద్వారా 100 మంది విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆయా వచ్చినటువంటి దరఖాస్తుల ఆధారంగా దాదాపుగా 64 అంటే 1110 మంది సెలెక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష మొత్తం. అదేవిధంగా ఫీజుకు సంబంధించి ఫీజులు మరి ఏదైతే ఉందో ఉన్నటువంటి 25 కోట్లు గతమి, మళ్ళీ తర్వాత 142 కోట్లు అన్ని కలిపి 167 కోట్ల రూపాయలు పూర్తిగా చెల్లించడం అయింది. మరి వీళ్ళు ఎక్కడ ఏ అప్డేట్లు ఉన్నారో నాకు తెలియదు అధ్యక్ష. అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కూడా మరి ఏదైతే 23 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలో 4332 కోట్లు బకాయి ఉంటే మరి ఆ బకాయిలను తర్వాత బకాయిలు కూడా ఈ 1108 మాత్రమే ఉన్నాయి అధ్యక్ష. వాటిని కూడా క్లియర్ చేయడానికి మరి మా ఆర్థిక శాఖ మంత్రి క్లియర్గా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ 2-3 రోజుల వాటిని కూడా క్లియర్ చేస్తారు అధ్యక్ష. నాకు అనిపిస్తుంది మరి ఎక్కడ మేము ఏ సంఖ్య తప్పు చెప్పినాం, ఎందుకు అంత ఏదో ఆగమైపోతుంది. అసలు గతంలో విదేశాలకు ఏ ST, ఏ SC, ఏ BC పోలేదన్నట్టుగా. ఓకే, ఇదొక అవకాశం చదువుకోవడానికి, దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం. ఎత్తేస్తే మీరు నెత్తినోరు కొట్టుకోవాలి, కానీ మేము ఎత్తేలే కదా ఆ పథకాన్ని. చూసుకోండి మీరు మీరు వెబ్సైట్లో చూసుకోండి, మీరు వెబ్సైట్లలో చూసుకోండి. చూసుకోలేదు మరి కమలాకర్ లాగానో ఇంకో పెద్దల లెక్క మేము ప్రైవేట్ స్కూళ్ళ నుంచి వచ్చిన కాదు సార్. మాకు సూటిగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినాం, గవర్నమెంట్ హాస్టల్స్లో వచ్చినాం. సుత్తి లేకుండా సూటిగా మాట్లాడుతాం. తప్పైతే తప్పని ఒప్పుకుంటాం, ఒప్పైతే ఒప్పని మొప్పుకుంటాం. కానీ ఆయన లెక్క మరి తప్పు మాట్లాడుతుంది ఏం తప్పు మాట్లాడినా నేను చెప్పండి అధ్యక్ష. ఇంతమంది చదువుతున్నారు, ఇన్ని వాయిదాలుగా చెల్లిస్తున్నాము. ఇప్పటికే 167 కోట్లు చెల్లించడం జరిగింది. ఇంకా 25 కోట్లు డ్యూ ఉంది, అది కూడా తొందరలోనే చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు గతం కంటే ఎక్కువ 1100 మంది విద్యార్థులను వచ్చిన అప్లికేషన్ల ఆధారంగా మరి సెలెక్ట్ చేయడం జరిగింది. వెబ్సైట్లో ఉన్నది, మీరు కూడా చూసుకోండి. మా అనిల్ జాదవ్ గారు మాట్లాడిన హాస్టల్లో అయింది అని. హాస్టల్లో ఏదన్నా అయితే ఖచ్చితంగా మీరు అక్కడ ఎమ్మెల్యేనే, నేను అక్కడ ఇన్ఛార్జి ఉన్నా, వాళ్ళకి ఏదన్నా అయితే కావద్దనే కదా మనం అందరం మొత్తుకునేది. ఎవరైనా ఇప్పటికి కూడా ఈ వేదిక ద్వారా కావాలని కానీ నెగ్లిజెన్స్ ద్వారా కానీ
పిల్లలకు హాని చేస్తే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడుతుందని ఆయా వార్డెన్లకు ఉద్యోగులకు అక్కడ బాధ్యత తీసుకున్నటువంటి ప్రిన్సిపల్స్కి అందరికి కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాము. కాబట్టి విద్యార్థులకు ఓవర్సీస్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఏదైతే ఉందో తొందరగా ఈ సెలక్షన్ అయింది, ఇప్పుడు తొందరలోనే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఫలాలు అందుతాయి. 167 కోట్లు రిలీజ్ చేసినాం, పెండింగ్ లేదు. మీ ప్రభుత్వాలలోనే పెండింగ్ పెట్టిపోయారు అన్నీ, కానీ మేము క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. ఇది ముచ్చట.